కీళ్ళ నొప్పులు అనేది చాలా వరకు మోస్ట్ కామన్గా ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. అంటే పలానా జాయింట్లో అరుగుదల అనేది మొదలవుతుంది. ఎస్పెషల్లీ మోకాళ్ళల్లో, ఇంకా వేరే జాయింట్స్లో, ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్, లేకపోతే ఒక్కొక్కసారి షోల్డరు, ఎల్బో, మెడ, నడుము, ఈ రకరకాల ఏరియాస్లో మనకు ఆర్థరైటిస్ అనేది రావచ్చు. సో కీళ్ళ నొప్పులకి ఆర్థరైటిస్కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో కీళ్ళ నొప్పులు అనేది, కీళ్ళ వాతం అనేది ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఓన్లీ ఏజ్ రిలేటెడ్ కానీ, బాడీ వెయిట్ రిలేటెడ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ కానీ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది మనకు. ఇవి కాకుండా దెబ్బ తగిలితే కూడా కీళ్ళల్లో డ్యామేజ్ అవ్వచ్చు, కార్టిలేజ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ కీళ్ళలో డ్యామేజ్ అవ్వచ్చు. లేదంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి. కీళ్ళ వాతమే కాకుండా గౌట్ అనేది, లేకపోతే సూడో గౌట్ అనేది, కొన్ని క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి జాయింట్లో. అప్పుడు అయినప్పుడు కూడా మనకు జాయింట్ ఉన్న పొర వాపు రావడము, నొప్పి కలగజేయడము, జాయింట్ని స్లోగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కీళ్ళ నొప్పుల్లో మనకు కామనెస్ట్, మనకు సడన్గా పెయిన్తో వచ్చేవాళ్ళు చాలామంది గౌట్తో బాధపడుతూ ఉంటారు. ఈ గౌట్ కాకుండా నెక్స్ట్ కామన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా చాలామంది మల్టిపుల్ సిమెట్రికల్ పాలిఆర్థరాలజీ అంటాం. అంటే చేతుల్లో మల్టిపుల్ జాయింట్స్, మెటాకార్పోఫాలింజియల్ జాయింట్స్ అంటాము. అట్లాగే కాళ్ళల్లో కూడా మెటటార్సోఫాలింజియల్ జాయింట్స్. ఈ జాయింట్సే కాకుండా వేరే చోట మెడలో కానీ, నడుములో కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాన్ని యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని అంటాము. అది కూడా ఒక టైప్ ఆఫ్ కీళ్ళవాతమే. కాకపోతే ఏంటంటే దాంట్లో యంగ్ అడల్ట్ మేల్లో వస్తుంది, కీళ్ళవాతం ఏమో యంగ్ విమెన్లో వస్తుంది. ఇప్పుడు ఉట్టి సింపుల్ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ చాలామందికి వస్తుంటాయి. ఏది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకుండా, ఆస్టియో ఆర్థరైటిస్ లేకుండా, దెబ్బ తగలము అట్లాంటివి ఏమి లేకుండా కూడా కొంతమందికి కీళ్ళ నొప్పులు అనేది వస్తుంటుంది. కొన్నిసార్లు పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం. అంటే మనకు డెంగీ ఫీవర్ కానీ, చికెన్ గున్యా కానీ, లేకపోతే ఇప్పుడు కోవిడ్ కానీ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది కొంతమందికి విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కండిషన్స్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటాం. బట్ కీళ్ళ నొప్పులు అసలు తొందరగా జాయింట్స్ అరగకుండా కీళ్ళ నొప్పులకి మనకి చిట్కాలు ఏం చేయొచ్చు అని అంటే, బేసికలీ జాయింట్ అనేది కదులుతూ ఉండాలి. కదులుతుంటేనే జాయింట్లో మూమెంట్ బాగుంటుంది, చుట్టూ ఉన్న కండరాలు బాగా పనిచేస్తాయి. అట్లాగే లూబ్రికేషన్ అనేది జాయింట్లో బాగా అవుతూ ఉంటుంది. ప్లస్ హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అట్లాగే ఫ్యాటు, కొంచెం కార్బోహైడ్రేటు, ఇవన్నీ కూడా అవసరం మనకు బాడీలో మంచి మెటబాలిజం జరగడానికి, అట్లాగే జాయింట్కి లూబ్రికేషన్ అనేది జరగడానికి. సో కీళ్ళ నొప్పులు అవాయిడ్ చేయడమే బెస్ట్. రాగానే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి చూపించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. లేదు మనమే అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు మనం అసలు రాకుండానే చూసుకోవాలంటే ఏజ్ ఒకటి ఆపలేము. మనము బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. ఎక్సర్సైజ్ అనేది మనం చేస్తూ ఉండాలి. చేస్తుంటేనే మన బాడీ వెయిట్ పెరగకుండా ఉంటుంది. బాడీ వెయిట్ పెరగకపోతే జాయింట్ అనేది తొందరగా అరగకుండా ఉంటుంది. సో ఇవి మెయిన్ కారణాలు, మనం చిట్కాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి.